జై భారతమాత. అమ్మమ్మ కబుర్లకి ఆహ్వానం. ఒక సాఫ్ట్వేర్ కంపెనీ వాళ్ళు ఉద్యోగం కోసం ఒక అడ్వర్టైజ్మెంట్ ప్రకటన ఇచ్చారు. సాధారణంగా ఉద్యోగం కావాల్సిన వాళ్ళందరూ వెళ్ళారు. ఈ పిల్లలందరినీ వాళ్ళందరినీ కూర్చోబెట్టి ఒక గ్రూప్ డిస్కషన్ పెట్టారు. ఆ గ్రూప్ డిస్కషన్లో వాళ్ళు అడిగిన ప్రశ్న ఏంటంటే, మీకు తెలిసిన ఒక అద్భుతాన్ని వివరించండి అని అంటే ఒక పిల్లాడు ఏం రాశాడంటే, భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం అనేది ఒక అద్భుతం అని. అంటే ఎప్పుడైతే అబ్బాయి అలా అన్నాడో అందరూ మిగిలిన వాళ్ళందరూ పగలబడి నవ్వారు. ఒక అద్భుతం అంటే ఏదో ఒక 7 వండర్స్ ఆఫ్ ద వరల్డ్ ఇంకేమన్నా రాయాలి, కానీ భారతదేశంలో భిన్నత్వం ఏకత్వం అది అద్భుతం ఏముంది అని అంటే మనం భారతదేశంలోనే ఉన్నాం కాబట్టి మనకు చాలా సహజంగా అనిపిస్తుంది అది. కానీ ప్రపంచం మొత్తాన్ని చూస్తే ఇంత భిన్నత్వం ఉన్న ఏ దేశము కూడా కలిసి ఉండలేదు. భారతదేశంలో భిన్నత్వం ఎలా ఉంది అంటే, ముందర మనం భౌగోళిక పరిస్థితులు తీసుకుందాం. భారతదేశం ఎంత పెద్దది అంటే, మనం ఉత్తరాన కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా లేదా హిమాలయాల నుంచి కన్యాకుమారి దాకా తీసుకుంటే 3200 కిలోమీటర్లు దూరం. అదే తూర్పు నుంచి పశ్చిమంగా తీసుకుంటే 2900 కిలోమీటర్లు ఆ దూరం. ఇంత పెద్ద దేశంలో ప్రపంచ సంగ్రహ స్వరూపం అని ఎందుకంటామంటే, ఇక్కడ ప్రపంచంలో ఉన్న అన్ని రకాలైన వాతావరణాలు ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ చాలా వేడిగా ఉండే ప్రదేశాలు ఉన్నాయి. ఇప్పుడు థార్ డెజర్ట్ తీసుకుంటే రాజస్థాన్ ఏరియా చాలా వేడిగా, మనకి మామూలుగా వేసవి కాలంలో 50 దాటిపోతుంది అక్కడ. అలాగే చాలా చల్లని ప్రదేశాలు ఉన్నాయి. హిమాలయాల ప్రాంతం అంతా కూడా చాలా మంచు పడే ప్రదేశాలు, చాలా చల్లని ప్రదేశం. చాలా ఎక్కువ వర్షపాతం వచ్చే ప్రాంతాలు ఉన్నాయి. చెరపుంజి అస్సాంలో మొత్తం 365 రోజులు వర్షం పడుతూనే ఉంటుంది. అలానే రాజస్థాన్లో చూస్తే స్కాంటీ రెయిన్ఫాల్ అంటారు, అసలు అక్కడ వర్షమే పడదు. మొత్తం సంవత్సరం మొత్తం మీద 4 సెంటీమీటర్స్ మాత్రమే వర్షం పడుతుందట. అలానే ఇక్కడ పెద్ద పెద్ద లోయలు ఉన్నాయి. లోయలే కాకుండా పీఠభూమి ప్రాంతాలు ఉన్నాయి. మంచి పచ్చటి బాగా పంటలు పండే ప్రదేశాలు ఉన్నాయి. సారవంతమైన దక్షిణ భారతదేశాన్ని తీసుకుంటే సారవంతమైన ప్రదేశాలు ఉన్నాయి. చాలా పెద్ద పర్వతాలు ఉన్నాయి. చిన్న చిన్న గుట్టల దగ్గర నుంచి ఉన్నాయి. నిరంతరం ప్రవహించే నదులు ఉన్నాయి. నిరంతరం ప్రవహించకుండా వేసవికాలం ఎండిపోయే నదులు కూడా ఉన్నాయి. అంటే మొత్తం మీద భారతదేశాన్ని చూస్తే ఈ చాలా ఆశ్చర్యాన్ని అందరికీ కలిగిస్తుంది. ఇంత భౌగోళిక పరిస్థితులు ఏం చేస్తాయంటే మానవుల యొక్క జీవన విధానాన్ని ప్రభావితం చేస్తాయి. దానివల్ల ఏంటంటే ఒక ప్రాంతంలో ఉన్నవాళ్ళు ఆ ప్రాంతంలో ప్రత్యేకమైన సంస్కృతిని కలిగి ఉన్నారు. అందుకని ఇంత భౌగోళిక భిన్నత్వం ఉన్న ఈ ప్రాంతంలో ఈ భారతదేశం కలిసి ఎలా ఉండగలుగుతోంది? భౌగోళిక భిన్నత్వం వల్ల ఏమొస్తుందంటే, ఈ భారతీయుల యొక్క ఆచార వ్యవహారాలు సాంప్రదాయాలు అవన్నీ కూడా తేడాలుగా ఉంటాయి. ఆహారపు అలవాట్లు వేరుగా ఉంటాయి. ఉత్తర భారతదేశంలో చూస్తే వాళ్ళు మామూలుగా మనం ఎక్కువగా చూస్తుంటాం, మనం గోధుమను తింటారు. దక్షిణ భారతదేశంలో వరి తింటారు. అలాగే ఒక్కొక్క చోట ఒక్కొక్క రకంగా, వాళ్ళు అక్కడ చపాతీలు తింటారు, వీళ్ళు ఇక్కడ అన్నం తింటారు. మనం తమిళనాడుకి వెళ్తే అక్కడ సాంబార్ తింటారు. అంటే ఒక్కొక్క చోట ఒక్కొక్క రకమైన ఆహారపు అలవాట్లు కూడా ఉన్నాయి. అలాగే దుస్తులు కనుక చూస్తే దుస్తులలో కూడా ఒక్కొక్క చోట ఒక్కొక్క రకమైన దుస్తులు వేసుకోవడం ఉంటుంది. ఈ ఆచారాలు సాంప్రదాయాలు ఒక చోట ఒక రకంగా ఇంకో చోట ఇంకో రకంగా పాటించడం మనకు కనిపిస్తుంది. పోనీ భాష చూద్దామా అంటే, మనం ఆల్రెడీ భాషలు చూసాం. భారతదేశంలో మొత్తం 2000 భాషలు ఉన్నాయి. 2000 భాషలు ఉన్నాయి. 23 భాషలు మాత్రమే గుర్తించబడినవి. మిగిలినవన్నీ కూడా కొన్ని లిపి లేని భాషలు ఉన్నాయి, లిపి ఉన్న భాషలు ఉన్నాయి, చాలా ప్రాచీనమైన భాషలు ఉన్నాయి. అలాగే ఇక్కడ ఉన్న జాతులను చూస్తే మొత్తం ప్రపంచంలో ఉన్న జాతులు అందరూ ఇక్కడ ఉన్నారు. నార్దిక్ జాతి వాళ్ళు ఉన్నారు, నెగ్రిటో జాతి వాళ్ళు ఉన్నారు, ద్రవిడియన్ జాతి వాళ్ళు ఉన్నారు, టిబెట్ మంగోలియన్ జాతి వాళ్ళు ఉన్నారు. అన్ని జాతుల వాళ్ళు ఇక్కడ ఉన్నారు. ఈ జాతులు కలిసిపోయిన జాతుల వాళ్ళు కూడా ఉన్నారు. ఇలాగా అన్ని చోట్ల భేదాలు కనిపిస్తున్నాయి. పోనీ రాజ్యాలు చూద్దామంటే, ఇంత పెద్ద రాజ్యాన్ని ఆక్రమించి పరిపాలించగలిగిన వాళ్ళు ఎవరూ లేరు. ఆఖరికి బ్రిటిష్ వాళ్ళు కూడా కొన్ని ప్రాంతాలను వదిలిపెట్టాల్సి వచ్చింది. ఇలాంటి ఇంత విభిన్నత, భాషాపరమైన ఐక్యత లేదు, ప్రాంతపరమైన ఐక్యత లేదు. మానవులు ఒక చోట నుంచి ఒక చోటుకి వెళ్ళడం చాలా కష్టం. ఇలాంటి భారతదేశం కలిసి అతి ప్రాచీన కాలం నుంచి ఎలా ఉంది అని అంటే, అతి ప్రాచీన కాలం నుంచి భారతదేశానికి ఉన్న ఒక విశిష్టమైన లక్షణం భారతదేశంలో ఉన్న ఐక్యత.
ఎందుకు అంటే మన సంకల్పంలోనే చెప్పుకుంటాం, జంబూద్వీపే, దీన్ని జంబూద్వీపం అనేవాళ్ళు, జంబూద్వీపే భరతవర్షే భరతఖండే అని చెప్పేసి మనం ఎక్కడున్నామో ఆ ప్రాంతాన్ని గురించి చెప్పుకుంటాం. అందుకనే అంతేకాకుండా విష్ణు పురాణంలో మనం చూస్తే ఉత్తరం యత్ సముద్రశ్చ హిమాగ్రస్యైవ దక్షిణం వర్షం తత్ భారతీనామ భారతీయత్ర సంతతి. ఇక్కడ ఉన్నవాళ్ళు ఏ మతమైనా ఏ కులమైనా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ భారతీయులు. సముద్రానికి ఉత్తరంగా హిమాలయాలకు దక్షిణంగా ఉన్న ప్రాంతాన్నంతా కూడా భారతదేశం అనాలి, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ భారతీయులు అంటే ఆ భావన, వీళ్ళందరూ కూడా భారతీయులు అనే భావన. పోనీ మనం చరిత్రలో చూస్తే చరిత్రలో రాజులందరూ కూడా ఎలా ఉండేదంటే వాళ్ళు సామ్రాట్ అంటే చక్రవర్తి అవ్వాలి, సామ్రాజ్యం, భారతదేశం అనేది ఒక సామ్రాజ్యం, మొత్తం అంతా ఆక్రమించడం అనేది మనకి కొన్నిసార్లు కనిపిస్తుంది. ముఖ్యంగా మౌర్యుల కాలంలో వాళ్ళు తమిళకాన్ని తప్ప మిగిలిన భారతదేశాన్ని అంతా ఆక్రమించారు. అలాగే ఔరంగజేబ్ కాలం వచ్చేసరికి మొత్తాన్ని అంతా ఆక్రమించారు. బ్రిటిష్ వాళ్ళ దగ్గరికి వచ్చేసరికి మొత్తాన్ని అంతా ఆక్రమించడం జరిగింది. కాబట్టి భారతదేశం అంతా ఒకటి అనే భావన అన్నిటికంటే ముఖ్యమైనది. భాషా భేదాలు ఉన్నాయి మనకి, భాషా భేదాలు ఉన్నప్పటికీ కూడా ఇక్కడ త్రిభాషా విధానం ఉంది. అంటే స్థానిక భాషనే నేర్చుకుంటారు, ఒక సంధాన భాషను కూడా నేర్చుకుంటారు, అలాగే అఫీషియల్ లాంగ్వేజ్ ఏదైతే ఉందో రాజభాషను కూడా నేర్చుకుంటారు. భారతీయులకున్న ఒక అద్భుతమైన లక్షణం అది. ఎందుకంటే వీళ్ళు 3 భాషలను నేర్చుకోగలరు. భారతదేశంలో అతి ప్రాచీన కాలం నుంచి ఉన్న విధానాలు, సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు ఆయన ఏం చెప్తారంటే, భారతదేశం అన్నది కనుక శరీరం అయితే భారతీయ ధర్మం అనేది ఆత్మ అంటారు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా చాలా కొన్ని వందల సంవత్సరాల పాటు ఒకే ధర్మాన్ని పాటించారు ప్రజలందరూ కూడా. అందుకనే ఇక్కడ ఉన్న ధర్మాలు, ఇక్కడ పాటించిన విధి విధానాలను చూస్తే వివాహ వ్యవస్థకి చాలా ప్రాముఖ్యత ఇచ్చారు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా వివాహ వ్యవస్థ చాలా పటిష్టంగా ఉంది. వివాహ వ్యవస్థ వల్ల కుటుంబ వ్యవస్థ పటిష్టంగా ఉంది. అలాగే ఇక్కడ వీళ్ళు అనుసరించిన నియమాలు, పెద్దలను గౌరవించడం, గురువులను పూజించడం, మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ అనే ఆ భావనలు, అలాగే ఆధ్యాత్మికత భారతీయులనే చాలా కాలం కట్టిపడేసింది. అంటే మనకి 7వ శతాబ్దం కూడా కాదు, 14వ శతాబ్ది తర్వాత ఇస్లాం భారతదేశంలో బాగా విస్తరించింది. 18వ శతాబ్ది తర్వాత క్రిస్టియానిటీ విస్తరించింది. అంతకు ముందు ఉన్న మతాలన్నీ కూడా, ఏ మతమైనా సరే భారతీయ జనజీవన విధానంలో విలీనమైపోయింది. ఈ మతపరమైన ఆలోచనలన్నీ కూడా రామాయణం, మహాభారతం, ఇతిహాసాలు, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా గౌరవించబడిన ఇతిహాసాలు, అలాగే పుణ్యక్షేత్రాలు, అలాగే తీర్థయాత్రలు, ఎక్కడి నుంచి ఎక్కడికైనా సరే తీర్థయాత్ర కోసం వెళ్ళేవాళ్ళు, దేవాలయాలు, ఇవన్నీ మానవుల్ని కలిపే. మతం అనేది మనుషుల్ని విడదీయడం కాకుండా మతం అనేది మనుషుల్ని కలిపింది. ఎందుకంటే ఇక్కడ ఉన్న ఈ సనాతన ధర్మంలో నువ్వు ఎవరినైనా సరే వ్యక్తిగతంగా ఎవరినైనా పూజించవచ్చు. సాకారమైన పూజ ఉంది, నిరాకారమైన పూజ కూడా ఉంది. ఆకారం లేని పరమాత్మనైనా పూజించవచ్చు, ఒక ఆకారాన్ని పెట్టుకునైనా, ఆకారాన్ని ఏ ఆకారాన్నైనా నువ్వు పూజించవచ్చు. అలాగే ఇక్కడ శాస్త్ర విజ్ఞానం, గుప్తుల కాలం నుంచి ఇక్కడ అభివృద్ధి చెందిన శాస్త్ర విజ్ఞానం కూడా మనుషులందరినీ కలిపింది. ఈ రోజున మనం చూసుకుంటే ఈ రోజు కూడా భారతదేశం అంతా కూడా ఒకటిగా ఉండడానికి కారణం ఏంటి అంటే, మనమందరము ఒకటి అనే భావన ఒకటైతే మన ప్రభుత్వ విధానాలు కూడా, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ఉన్న మన రోడ్వేస్, మన రహదారులు, అలాగే మన రైల్వేలు, మనం ఒక చోట నుంచి ఇంకో చోటికి తేలిగ్గా వెళ్ళగలుగుతున్నాం. అలాగే కేంద్రపాలిత సర్వీసుల్లో ఎవరు ఎక్కడి నుంచి అయినా వెళ్ళొచ్చు. అలాగే మన సైన్యంలో ఈ ప్రాంతం వాళ్ళు ఉంటారు, ఈ ప్రాంతం వాళ్ళు ఉండరు అనేది లేదు. అందరూ కలిసి భారతదేశాన్ని రక్షిస్తున్నారు. మన అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్, మన పరిపాలనా వ్యవస్థ, ఇది కూడా మనందరినీ కలుపుతోంది. అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే మనమందరము ఒకటి అనే భావన. ఇప్పుడు మన సినిమాలు తీసుకుంటే, సినిమాలు ఒకప్పుడు హిందీ సినిమా మొత్తం అన్ని చోట్ల కూడా పాపులర్ అయ్యేది. ఇప్పుడు మన సినిమాలు, దక్షిణ భారతదేశ సినిమాలు కూడా ప్రపంచవ్యాప్తం, పాన్ ఇండియా అంటున్నారు, ప్రపంచవ్యాప్తంగా దక్షిణ భారత సినిమాలు కూడా వెళ్తున్నాయి. అలాగే క్రికెట్, మన ఆటలు మనం మిగిలిన వాళ్ళతో ఈ ఆటగాడు ఎక్కడి వాడు అనేది లేదు, వీళ్ళందరూ మనవాళ్ళు.
అందరూ కలిస్తే, ఒకవేళ విదేశీయులు ఎవరైనా మన మీద దాడి చేయాలనుకుంటే భారతీయులందరూ, వాళ్ళు తమిళులైనా, తెలుగు వాళ్ళైనా, పంజాబీలైనా, రాజస్థాన్లైనా అందరూ కూడా ఒక్కటిగా కలిసి దేశం కోసం పోరాడతారు. ఆ దేశభక్తి దట్ ఈస్ అవర్ పొలిటికల్ కల్చర్ అంటాం మనం. భారతదేశం పట్ల భక్తి, భారతదేశానికి సేవ చేయాలి అనే విధేయత అందరిలో తప్పనిసరిగా ఉండాలి. అతి ప్రాచీన కాలం నుంచి ఉంది. ఈ రోజుకి కూడా మన విద్యా విధానం కూడా ఒక రకంగా చెప్పాలంటే కేంద్రం నుంచి వచ్చిన విద్యా విధానం కూడా మానవులని దగ్గర చేయడానికి అది కృషి చేస్తోంది. మన రాజ్యాంగం, మన జాతీయ పండగలు ఇవన్నీ కూడా ఎంత భిన్నత్వం ఉన్నప్పటికీ భారతదేశ సమగ్రతని రక్షిస్తున్నాయి. జై భారత మాత, జై హింద్.